అవ్వ నమస్తే, ఏం పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, ఏం చేస్తావు? కుర్మలో ఏం చెయ్య చేతన అయితలేదు. ఎక్కడ ఉంటావు? నేమూరు. ఈడనే ఉంటావా? ఈడెందుకుంటా, నేమూరు మా ఇంటికాడు. పక్కన ఊరు. ఆ. ఓకే ఓకే. ఏంది మరి ఎట్లా అనిపిస్తుంది ఏం లేదా? ఈయన వచ్చిన సంది కేసీఆర్ పైసలు వేస్తే తిన్నాను నా ముసలోడు. నేను ముసలోడు చచ్చిపోయాడు. మాకు అది ఇది పైసలు కూడా రావు. ఆ. ఏమో ఎందుకో పింఛన్ కూడా రాదు. ఈ రైతు బంధు వస్తే తిన్నాం. ఇక రైతు బంధు బంద్ చేసిండు. రైతు బంధు బంద్ చేస్తే 2 ఎకరాలు మాకు వచ్చింది. 5 మా బావల మరుడు. 2 వస్తే మీరు ఇద్దరు ఉంటుంది, మీకు చెరవ ఎకరా. నా కొడుకులుగా 2 బిడ్డలు. ఆ 2 బిడ్డలు అయితే ఉన్న 2 ఎకరాలకి వెళ్ళి పోతుంది తవ్వ. ఆ తవ్వ అయినాక నువ్వు బువ్వ పెడతావా? నువ్వు చేసుకుంటున్నావు పెట్టురా అని ఈయనకు చెప్తే బువ్వ ఎందుకంటావు? 2 ఎకరాలు తింటలేవు అని ఈయన అంటుంటే నువ్వు పెడతావు. ఇప్పుడు ఉన్న 2 ఎకరాలు పోతుంది కొడుక. ఇక ఏం తినాలి? అని బెదిరిస్తారా? వాళ్ళు కూడా చదవలే, కష్టాలు. రైతు బంధుకి ఇట్లా పడతాందా? పడతలేదు. ఈయన వచ్చిన సంది వాళ్ళే. ఇంతకుముందు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నాడు పడ్డాయి అని చెప్తున్నాగా, అబద్ధం అనదు, పడ్డాయి. ఇక మాకు మేము ఎత్తుకోలే కొడుక. ముసలాయిన మీద ఉన్నది, వాళ్ళకి తెలియక చదవలే చేయలే. వాళ్ళు లోన్ ఎత్తుకోలే మా ముసలాయిన మీదనే ఉన్నది. ఇక తీసుకోలే. అయిన వాళ్ళకి అయింది. 4000 పెన్షన్ ఇస్తాను కదా, పెన్షన్ లేదు. అప్లై చేసిన ఊళ్ళో అది మీ సేవలో చేయలే కానీ ఊళ్ళో అందరికి సర్పంచ్గా ఇట్లా దిగి నాకు పైసలు వస్తలేవు అని ఇచ్చినా కానీ ఎక్కడ వేసుకుంటారో మొత్తమే వస్తలేదు. వీడికి 4-5 సార్లు ఇచ్చిన. జ్యోతి ఉన్నప్పుడు ఇచ్చిన, బాబురావు ఉన్నప్పుడు ఇచ్చిన. అది ఎవరు ఢిల్లీ గణేష్. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా లేదు కొడుక. నా ఉన్న 2 ఎకరాలు గుంజుకొని తవ్వ చేస్తున్నావు, నాకేం మంచిగా ఉంది. ఇప్పుడు రోడ్ వస్తుందంట, పెద్ద రోడ్డు, ఏడికెళ్ళి కొంగరకెళ్ళి. అట్లానే అడుగుదామని వచ్చిన. దేవజీతము రాదు నాకు. ఆ ఉన్న 2 ఎకరాల భూమి పైసలు వస్తలేవు. మరి ఉన్నది పోయినాక నువ్వు బువ్వ పెడతావా? నీ భూమి రోడ్డు పోయింది పోవే అంటావు. మరి నాకు కష్టం చేతనైద్దా? గట్లు వచ్చిన కొడుక. ఎవరు కలవలేదు కొడుక. అడిగితే చెప్పినా ఇక పోడు దింపు. ఎవరు ఎక్కడో